ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు తేవాలి, విదేశీ సంస్థలను మన రాష్ట్రానికి రప్పించాలనే తపనతో చంద్రబాబు నాయుడు, లోకేష్, అలాగే పరిశ్రమల శాఖ మంత్రి భరత్ కొంతమంది అధికారులతో కలిసి దావోస్కి వెళ్తే, స్విట్జర్లాండ్కి వెళ్తే, ఈ సమయంలో ఒక అంశం ఏంటంటే పెద్ద ఎత్తున ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు. అంటే చంద్రబాబు నాయుడు సంతకం పెట్టి వెళ్ళారు, ఆయన అక్కడ ఉన్నప్పుడు విడుదలైంది. ఇక మరోపక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి, ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు అత్యుత్సాహం. ఆయన ఏదో చెప్పాడని చెప్పి దున్నపోతు ఈనిందంటే దూడను కట్టి అనే సంధాన ఇక మీడియా, ముఖ్యంగా సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ ఇక దాన్ని నెత్తి మీద పెట్టుకుని రకరకాల విష ప్రచారం, గందరగోళాన్ని సృష్టిస్తున్నారు. ఎలాంటి ప్రచారం జరుగుతూ ఉందంటే దానికి కొంత మూలం కూడా లేకపోలేదు. చంద్రబాబు నాయుడు విదేశీ యాత్రకు ముందే ఇక్కడ 2-3 నాయకులు మొదలెట్టారు. సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి. ఆయన సీనియర్ నాయకుడు, చాలా బాధ్యత కలిగిన వ్యక్తి, పాలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా అనుభవం ఉన్న వ్యక్తి. ఆయన పార్టీ వాళ్ళ ఆలోచన విధానం తెలుసుకోకుండా లోకేష్ సమర్థుడు, లోకేష్ని డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పెట్టాలని అంటాం. ఈయనకి వంత పాడుతూ వైఎస్ఆర్ కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, అలాగే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, ఇంకా కొంతమంది మైనారిటీ నాయకులు వంత కలిపి లోకేష్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అవ్వాలి, ఆయనకు అర్హతలు ఉన్నాయి, పాదయాత్ర చేశాడని చెప్పి మొదలుపెట్టారు. సరే, చంద్రబాబు నాయుడు ఆయన బిజీలో ఆయన ఉన్నాడు. ఎందుకంటే అక్కడ ఎలా ఆయన చంద్రబాబు నాయుడు దావోస్కి వెళ్ళేటప్పుడు మన ఒక విద్యార్థి నీట్ పరీక్ష రాసేటప్పుడు, జేఈఈ పరీక్ష రాసేటప్పుడు ఎలాంటి ప్రిపరేషన్ ఉంటుందో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనకున్న సహజ వనరులు, జాతీయ రహదారులు, విమానాశ్రయాలు, పోర్ట్ల గురించి, పెట్టుబడికి అనుకూలమైన వాతావరణాలు అన్నీ ఏమున్నాయి అని చెప్పి స్లైడ్లు తయారు చేసుకుని రిహార్సల్స్ వేసుకుని ఆయన అక్కడికి వెళ్ళి ఏకైక లక్ష్యం, వెళ్ళాం, కొన్ని వేల కోట్ల పెట్టుబడులు తీసుకురావాలనే ఆలోచనతో ఆయన అక్కడికి వెళ్ళాడు. మార్గ మధ్యంలో జూరిచ్ అంటాం యూరప్లో, అక్కడ ఒక 15 దేశాల మన ప్రవాసాంధ్రులు కలిసి ఒక సమావేశం పెట్టారు. ఆ సమావేశంలో చంద్రబాబు నాయుడు, రామ్మోహన్ నాయుడు, లోకేష్, టీజీ భరత్ పరిశ్రమల శాఖ మంత్రి మాట్లాడమన్నారు. టీజీ భరత్ ఉత్సాహం, అత్యుత్సాహం. మొదటిసారి ఎమ్మెల్యే, అనుభవం తక్కువ. ఈయన తండ్రి టీజీ వెంకటేష్. టీజీ వెంకటేష్ తొలుత తెలుగుదేశం పార్టీలో రాజ్యసభ సభ్యుడిగా పనిచేశాడు, ఎమ్మెల్యేగా చేశాడు. తదుపరి కాంగ్రెస్ పార్టీలోకి మారి కాంగ్రెస్ మంత్రిగా పనిచేశాడు. ప్రస్తుతం తెలుగుదేశం నుంచి కొడుకు టీజీ భరత్ ఎమ్మెల్యే, తండ్రి భారతీయ జనతా పార్టీలో ఉన్న టీజీ వెంకటేష్. ఈయన అక్కడ వెళ్ళి పరిశ్రమల పెట్టుబడులు దాని గురించి మాట్లాడాల్సింది పోయి చక్కగా చెప్పాడు చంద్రబాబు నాయుడు. కర్మభూమి అన్నాడు, జన్మభూమి అన్నాడు. మీరు ఇక్కడ యూరప్లో కర్మభూమి, మీరు పనిచేస్తున్నారు, అంతర్జాతీయ స్థాయికి వచ్చారు, జన్మభూమిని మరవద్దు, పెట్టుబడులు మీరు పెట్టండి, పెట్టించండి అని చెప్పి ఆయన చెప్తుంటే ఈ టీజీ భరత్ అసలు ఏం సంబంధం లేకుండా లోకేష్ను గురించి సర్టిఫికెట్లు ఇవ్వటం ఏంటి? లోకేష్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదివాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ రాజకీయ నాయకుడు కూడా స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదవలేదు. ఆయన రాష్ట్రమంతా పాదయాత్ర చేశాడు. రాష్ట్రమంతా పాదయాత్ర చేసింది లోకేష్. పెద్ద వయసులో చంద్రబాబు నాయుడు 2 యాత్రలు చేశాడు. వస్తున్నా మీకోసమనే యాత్ర 2007 2 తెలుగు రాష్ట్రాలని కలిగి తిరిగేలా తిరిగాడు.
ఎండనక వాననక లెక్క చేయకుండా 7 నెలలు 210 రోజులు తిరిగాడే. తర్వాత మళ్ళీ 2013లో పాదయాత్ర హిందూపురం నుంచి మొదలుపెట్టి చేశాడు. కనుక ఆ పెద్ద ఆయన ఆ వయసులో 2 యాత్రలు చేస్తే ఆయన గుర్తు రాలేదు ఈ టీజీ భరత్కి. లోకేష్ గురించి పొగడతలతో ముంచెత్తడం, ఇక అదుపు తప్పింది నోరు అదుపు తప్పి, ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయి, లోకేష్ ఏదో ఒకరోజు భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయిపోతాడని చెప్పి నోరు జారాడు. నిర్ఘాంతపోయాడు. చంద్రబాబు నాయుడికి ఆవేశం తట్టుకోలేకపోయాడు. కానీ అంతర్జాతీయ వేదికని అదుపు చేసుకుని సమావేశం అవ్వగానే టీజీ భరత్కి అక్షంతలు వేసేసాడు. అదే పార్టీ మీటింగ్ అయితే అక్కడికక్కడే కట్ చేసేవాడు. కానీ ఎందుకు లేని అది పూర్తి చేసిన తర్వాత ఆయనకు అక్షంతలు వేసి ఏం చేశాడు, భరత్ ఇది నీకు మర్యాదగా ఉండదు, నిన్ను పెట్టుబడుల గురించి మాట్లాడమంటే పరిశ్రమల శాఖ మంత్రిగా వాణిజ్య శాఖ మంత్రిగా వచ్చి వాళ్ళని ఆకర్షించాల్సింది పోయి అనవసరమైన విషయాలను ఎందుకు ప్రస్తావిస్తున్నావు అని చెప్పి బాగానే క్లాసు పీకాడు. క్లాసు పీకటమే కాదు, ఈయన మాటలు విన్న తర్వాత చంద్రబాబు నాయుడికి బాగా జ్ఞానోదయం కలిగింది. అక్కడ సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఈ వర్మ వీళ్ళంతా కెలుకుతున్నారు అని చెప్పి ఆయన రాష్ట్ర పార్టీ నాయకత్వానికి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఫోన్ చేశాడు. శ్రీనివాసరావు, ఎవ్వరూ కూడా ఈ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గురించి ఎవ్వరు మాట్లాడటానికి వీల్లేదు. ఎవరైనా లక్ష్మణ రేఖ దాటారా వేటు తప్పదో. ఎవరైనా ఈ పార్టీలో ఉండదలుచుకుంటే నేను చెప్పింది వినాలి. మీ ఇష్టమైన పనులు చేశారంటే అవుట్. నేనేం లెక్క చేయను, ఎంతటి వాడైనా ఎవడైనా ఏ కులమైనా ఏ వయసు అయినా నేను లెక్క చేయనని చెప్పి వార్నింగ్ ఇచ్చి అందరికీ ఎవరైతే మాట్లాడారో వాళ్ళకి సమాచారమే కాదు, పార్టీ క్యాడర్కి మొత్తం కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అసలు విషయం ఏంటంటే ఈ సోషల్ మీడియాలో ఈ అత్యుత్సాహం చూపించే నాయకులు రకరకాలుగా ప్రచారం, ఇవి ఎన్ని రకాలుగా కలిపారంటే ఒక వాదన పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలంట. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే అప్పుడు లోకేష్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవి వస్తుంది కనుక పవన్ కళ్యాణ్ ఎత్తేసి ఆయన్ని ముఖ్యమంత్రి చేసేస్తున్నారు. ఇక చంద్రబాబు నాయుడిని వీళ్ళే, ఈ సోషల్ మీడియా వాళ్ళు వీళ్ళే అక్కడంట కేంద్ర మంత్రిగా వెళ్తాడంట, లేదా డిప్యూటీ చీఫ్ మినిస్టర్కి వెళ్తాడంట. అసలు చంద్రబాబు నాయుడు బతికున్నంత కాలము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి మాత్రమే కట్టుబడి ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో కేంద్రంకి వెళ్ళే ప్రసక్తే లేదు, ఉండదు కూడా. ఆనాడు ఒక అవకాశం వచ్చింది ఆయనకి. వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడును ప్రధానమంత్రిగా ఉండమని అడిగారు. నాకు వద్దు అన్నాడు. వేరే వాళ్ళని ప్రధానమంత్రిగా పెట్టాడు. ఇప్పుడు దేవేగౌడ కర్ణాటక రాష్ట్రం నుంచి ప్రధానమంత్రి ఎందుకు అయ్యాడు? నాకు వద్దని చంద్రబాబు నాయుడు, నేను వద్దు, నా రాష్ట్ర అభివృద్ధికి కంకణబద్ధుడై ఉన్నాను, తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కంకణబద్ధుడై ఉన్నానని చెప్పబట్టి దేవేగౌడకు అవకాశం ఇచ్చారు. కనుక చంద్రబాబు నాయుడు బతికున్నంత కాలము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగానే ఉంటాడు. ఆయన ఆ పదవిని వదలడు. అంతేకాదు రాష్ట్ర అధ్యక్ష పదవిని కూడా ఆయన వదలడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి అర్థమైంది, ఈ భారతదేశంలో చాలామంది సన్ స్ట్రోక్ తగిలి దెబ్బతినిపోయింది, పార్టీ పతనం అయిపోయింది. సన్ స్ట్రోక్ అనగా ఎండ కాదనమా, SON సన్ను, కొడుకు దెబ్బకి కుదేలిపోయిన ఈ పార్టీలు, మరీ ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు ఆ కుటుంబ పాలన వల్ల కుమారులు రంగప్రవేశం చేసి పార్టీ అడ్రస్ లేకుండా పోయిన సంఘటనలు ఉన్నాయి. కనుక చంద్రబాబు నాయుడు ఒక సీనియర్ పొలిటీషియన్గా విజ్ఞతతో ఎప్పుడూ కూడా అలాంటి పనులు చేయబోడు. చంద్రబాబు నాయుడు ఆ పదవిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. 600 ఆయన దేహంలో శ్వాస ఉన్నంత కాలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటాడు. ఇప్పుడున్న ప్రభుత్వం ఇది 5 ఏళ్ల ప్రభుత్వం కాదు, 10 సంవత్సరాల ప్రభుత్వం. ఇక తర్వాత ఈయనేమో
ఈ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేశారు. ఇంకొక వాదనలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టరు, లోకేష్ కూడా రెండవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ఇంతకుముందు జగనన్న 5 డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు ఇచ్చాం. తెలుగుదేశం పార్టీ కూడా 2014లో మేనిఫెస్టోలో ప్రకటించి ఒకటి బీసీలకు, ఒకటి కాపులు 2 డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు ఇచ్చాం కనుక ఇప్పుడు రెండవ డిప్యూటీ చీఫ్ మినిస్టరు కాపు కోటా కింద పవన్ కళ్యాణ్కి ఇస్తే అది మరి బీసీలకు ఇవ్వాలి కానీ అగ్రవర్ణాలకు ఇవ్వకూడదు కదా. అయినా కలిపేసి పవన్ కళ్యాణ్, లోకేష్ ఇద్దరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్లే అని చెప్పి ఇంకొక వాదన ప్రచారం చేయటం మొదలెట్టారు. ఈ ప్రచారం అంతా ఎవరు? అత్యుత్సాహం చూపించే కొంతమంది నాయకులు, కార్యకర్తలు, లేదు సోషల్ మీడియా. దీంట్లో వైఎస్ఆర్సీపీ పార్టీ కుట్ర ఉన్నది. వైఎస్ఆర్సీపీ పార్టీ ఛానళ్ళు ఉన్నాయి. వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాడు జగన్, అక్రమ సంపాదన ఉంది. ఆ డబ్బులు ఎన్నికల ముందే మొదలెట్టాడు. సుమారుగా 50 యూట్యూబ్ ఛానళ్ళు జగన్మోహన్ రెడ్డి నియంత్రణలో ఉన్నాయి. ఇవాళ సాక్షి ఛానల్ ఎవడు చూసే పరిస్థితి లేదు. సాక్షే కాకుండా ఒక 5 శాటిలైట్ ఛానల్ను కూడా కొనుక్కున్నాడు. ఒక జాతీయ ఛానల్లో కూడా పెట్టుబడులు పెట్టాడు జగన్. ఇక ఎవడు చూడటం లేదని చెప్పి సోషల్ మీడియాల ద్వారా ఈ 3 పార్టీల మధ్య తగాదా పెట్టాలి, అభిప్రాయ భేదాలు కల్పించాలని చెప్పి ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ కుట్ర. పాపం అమాయకంగా తెలవక తెలుగు తమ్ముళ్ళు ఆనాడు మోడీ చంద్రబాబు నాయుడుకి చెప్పిన సలహా ఇప్పటికీ కూడా నాకు గుర్తుంది. ఏం చెప్పాడు ఆ కుర్రవాడు? జగన్ నీకు ట్రాప్ వేస్తున్నాడు బాబు, ఆ ట్రాప్లో పడబాక, ఈ ప్రత్యేక హోదా అనేది మిథ్య, ఆ ప్రత్యేక హోదా బదులుగా ప్రత్యేక హోదా వల్ల నీకు ఎన్ని వేల కోట్లు వస్తాయో దానికి నీకు రెట్టింపిస్తాను అని చెప్పి ఆనాడు చెప్పాడు. ఇవాళ అసలు ఏ రాజధానికైనా ఇన్ని వేల కోట్లు ఎక్కడైనా ఇచ్చిన చరిత్ర భారతదేశంలో ఉందా? ఏకదమ్ 31,000 కోట్లు పోలవరానికి కావలసిన నిధులన్నీ ఇస్తానన్నాడు. మొన్న అమిత్ షా విజయవాడ వచ్చినప్పుడు గన్నవరంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రారంభంలో బహిరంగ ప్రకటన ఇచ్చేశాడు. ఏ రాష్ట్రానికి ఇవ్వని విధంగా 3 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చింది ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. కనుక ఆ రోజు ట్రాప్లో పడ్డాడు. ఎంత వారించిన ఆనాడు బీజేపీ చంద్రబాబు నాయుడుని వదల్లా, చంద్రబాబు నాయుడే బీజేపీని వదిలాడు. దానివల్ల నష్టపోయింది ఎవరు? తెలుగుదేశం పార్టీ నష్టపోయింది, కార్యకర్తలు నష్టపోయారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధోగతి పాలైంది. ఆనాడు కూడా లోకేష్ తెలుసో తెలవకో కొన్ని విమర్శలు పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ మీద చేయటం కూడా శోచనీయం. ఆ రోజు 2018లో చంద్రబాబు నాయుడు సంయమనం పాటించి తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేసినట్లయితే 2019లో ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అనేవాడు ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదు. కనుక ఒకసారి అనుభవం వచ్చింది, ఒకసారి వాతలు పడ్డాయి, మళ్ళీ అటువంటి తప్పు జరగదు. ఇప్పుడు ఈ 3 పార్టీల మధ్య అభిప్రాయ భేదాలు సృష్టించడానికి ఈ ఉప ముఖ్యమంత్రులనే ఈ వివాదాన్ని సృష్టించి, వాస్తవానికి చెప్పాలంటే ఈరోజు ప్రభుత్వంలో నంబర్ 1 చంద్రబాబు నాయుడే, నంబర్ 2 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఇక నంబర్ 3 అనేవాళ్ళు ఎవరూ లేరు. వాళ్ళిద్దరే. కొన్ని సందర్భాల్లో చంద్రబాబు నాయుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి సమానత్వం కూడా ఇస్తున్నాడు. బహిరంగంగానే చెప్పాడు చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ లేకపోతే ఈరోజు మనం అధికారంలోకి వచ్చేవాళ్ళమా? బీజేపీని మనం కలుపుకోగలిగేవాళ్ళమా? ఆ రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ధైర్యంగా చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైల్లో ఉంటే జైల్లో పలకరించి వచ్చి ఆగ్రహావేశాలతో జగన్మోహన్ రెడ్డిని అంతం చెయ్యాలి అంటే, అంతమంటే ఆయన అంతం చేయటం కాదు, ఆ పార్టీని, జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీని అంతం చేయాలనే పట్టుదలతో అక్కడికక్కడే అప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బీజేపీ పార్టీతో పొత్తులో ఉన్నాడు. పొత్తు ధర్మం ప్రకారం
తను ఒక నిర్ణయం తీసుకుంటున్నప్పుడు బీజేపీ పెద్దలతో సంప్రదించి చంద్రబాబు నాయుడికి నేను టీడీపీకి మద్దతు ఇస్తానని చెప్పాలి. కానీ ఆగల, బయటకు వచ్చాడు బహిరంగంగా జనసేన పార్టీ టీడీపీకి మద్దతు ఇస్తుందని ధైర్యంగా చెప్పాడు. పొత్తు పార్టీ వాళ్ళు ఏదైనా కానీ వదిలేస్తే వదిలేస్తారు, బీజేపీ వాళ్ళని లెక్క చేయకుండా చంద్రబాబు నాయుడు ఆ పరిస్థితిని చూసి మద్దతు ఇచ్చాడు. ఇక తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రుల సంగతి కూడా ఇక్కడ ప్రస్తావించవలసిన అవసరం ఉంది. అన్నీ అనుభవించారు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ వ్యాపారాలకి పరిశ్రమలకి దెబ్బ తగులుతుందని చెప్పి మాజీ మంత్రులు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది బెంగళూరు వెళ్ళిపోయారు, కొంతమంది మద్రాసు వెళ్ళిపోయారు, కొంతమంది హైదరాబాద్ వెళ్ళిపోయారు, ఇంకా కొంతమంది వ్యాఖ్యానాలు చేశారు. అన్న ఈ పార్టీ ఇంకా మళ్ళీ బట్టగట్టదు, ఇది గెలిచే పార్టీ కాదు, మేము తట్టుకోలేం, మా వ్యాపారాలు దెబ్బతింటాయి, మా కాంట్రాక్టులు దెబ్బతింటాయని కొంతమంది తెలుగుదేశం నాయకులు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులతో చట్టా పట్టాలు వేసుకున్నారు. అటువంటి సమయంలో అండగా నిలిచిన వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అందువల్ల ఈ అభిప్రాయ భేదాలు సృష్టించడానికి కావలసిన ఈ అపరిపక్వ అనుభవరాహిత్యం ఉన్న తెలుగుదేశం కొద్దిమంది నాయకుల యొక్క మాటలను సోషల్ మీడియా వక్రీకరించి ఇదంతా కూడా టీ కప్పులో తుఫాను మాత్రమే. పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు ఆయనకున్న 40 సంవత్సరాల విశేష రాజకీయ చరిత్రలో ఎలా అడుగులు వేయాలో తెలుసు. అందువల్ల లోకేష్ని ఆయన దగ్గర కొంతమంది భజన పరులు ఉన్నారు, ఆయన్ని ములగ చెట్టు ఎక్కించాలని ప్రయత్నం చేస్తున్నారు. అది లోకేష్ కూడా గమనించాడు. నన్ను ములగ చెట్టు ఎక్కిస్తున్నారు, వీళ్ళు భజన చేస్తున్నారు, నువ్వు ఇంద్రుడు చంద్రుడని పొగుడుతున్నారు, వాళ్ళు వచ్చేది పనుల కోసం వస్తున్నారు. అందువల్ల లోకేష్ కూడా ఒకటే చెప్పాడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నాకు అన్న లాంటివాడు, ఆయన తరువాతనే నేను, ఆయనతో సమానంగా కాదు అని కూడా ఆయన స్పష్టత ఇవ్వటం జరిగింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా విజ్ఞతతో ప్రవర్తించాడు. ఎన్నికల ముందు 2023లో ఆ జనసేన పార్టీలో ఉండే కొంతమంది నాయకులు పెద్దలు హరిరామ జోగయ్య లాంటి వాళ్ళే, ఏంట్రా మన పార్టీకి 20 ఏంటి 25 సీట్లు ఏంటి, మనకు 70 సీట్లు కావాలా 80 సీట్లు కావాలని కోరికలు పెట్టారు. ఇది ఎవరు అడగమని చెప్పింది? ఎవరు? జగన్మోహన్ రెడ్డి. 70-80 సీట్లు అడిగితే అది కుదరదు, పొత్తు కుదరపోతే మళ్ళీ గెలవచ్చు అనే వ్యూహంతో విజ్ఞతతో ఆయన ఒకటే మాట చెప్పాడు జన సైనికులకు వీర మహిళలకి, మీరందరూ నేను భీమవరంలో పోటీ చేస్తే గాజువాకలో పోటీ చేస్తే నన్ను ఓడగొట్టారు, కనీసం నన్ను ఎమ్మెల్యేగా కూడా గెలిపించలా, ఈరోజు ఏమీ లేకుండా 0తో మొదలై ఓడి గెలిచాడు, ఆడు వెళ్ళిపోయాడు. మరి అటువంటి పరిస్థితిలో 0తో మొదలై ఏకంగా 70-80 అడగటం ఎంతవరకు సమంజసం? కేవలం మనం 20-25 మన శక్తి 25 అంతకు దాటి వద్దు. నేను చంద్రబాబు నాయుడు దగ్గర రాజకీయాలు నేర్చుకుంటాను, పరిపాలన నేర్చుకుంటానని చెప్పి చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు తర్వాతే నేను, ఆయన నాకు రాజకీయ గురువు, ప్రభుత్వంలో కూడా ఆయన మాట ఫైనల్. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు నేను ఆ పదమే ఉచ్చరించే హక్కు లేదు, నేను నంబర్ 2గానే ఉంటాను, డిప్యూటీ చీఫ్ మినిస్టర్గానే ఉంటాననే విషయం చాలా స్పష్టంగా ఆనాటి నుంచి కూడా ఈనాటి వరకు కూడా చెప్పుకుంటూ వచ్చాడు. ఇక అప్పుడు వీళ్ళ పరిస్థితి చూస్తే 3 పార్టీలు కలిసి ఉంటే 10 సంవత్సరాల ప్రభుత్వం, విడిపోతే కలిసి ఉంటే కలదు సుఖం, విడిపోతే తప్పదు దుఃఖం. ఈ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ చాలా 3 కలిసి ఉండవలసిన చారిత్రాత్మకమైన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ చరిత్ర చూస్తే 82 నుంచి నేటి వరకు ఎప్పుడూ కూడా పొత్తులతో కలిసి ఉన్నప్పుడే విజయం సాధించారు. ఒంటరి పోరాటం చేసినప్పుడల్లా ఓటమి తప్పలేదు. కొన్ని సందర్భాల్లో కమ్యూనిస్టులతో, కొన్ని సందర్భాలు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకు సాగటం జరిగింది. ఈ రోజున ఈ 3 పార్టీలు, తెలుగుదేశం పార్టీ బలమైన పార్టీ, పెద్ద పార్టీ మూడిట్లో, కానీ ఒంటరిగా అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. జనసేన అవసరము. జనసేన పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీతో కలిసి ఎదుగుతారు. వీళ్ళు విడివిడిగా పోటీ చేస్తే
మళ్ళీ 29 ఎన్నికల్లో జమిలి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 30 సీట్లు దాటి ఎక్కువగా రావు. జనసేన పార్టీకి 4-5 వస్తాయి విడిగా పోటీ చేస్తే. ఈ రోజున ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగినాయంటే ఐఏఎస్ అధికారులను పోలీస్ అధికారులను బదిలీ చేసి ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా ఎన్నికలు జరపబట్టే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. అందువల్ల భారతీయ జనతా పార్టీకి ఓట్లు తక్కువ ఉన్నా సీట్లు ఎక్కువ అడిగినా వాళ్ళ అవసరం చాలా ఉంది. కేంద్ర ఎన్నికల కమిషను రాష్ట్ర ఎన్నికల కమిషను వాళ్ళ చేతిలో ఉంటుంది కనుక. లేదా ఏమయ్యేదో తెలుసా, జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా గ్రామ పంచాయతీలు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్లు కార్పొరేటర్లు అక్రమంగా అరాచకంగా నామినేషన్ పత్రాలు కూడా చింపేసి హింస సృష్టించి గెలిచాడు, అదేవిధంగా గెలవాలనే వ్యూహంతో ఉన్నాడు. కనుక 3 పార్టీలు కలిసి ఉండాలి. కొంతమంది నారద పాత్ర పోషించి తంపులు పెట్టాలనే ప్రయత్నాలు చేస్తారు. ఆ ప్రయత్నాలకు ఎవ్వరూ కూడా లొంగేది లేదు. 3 పార్టీలు కూడా దృఢ సంకల్పంతో ఉన్నాయి. తెలుగుదేశానికి చంద్రబాబు నాయుడు, జనసేనకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, బీజేపీకి మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా. ఇక్కడ 2014 నుంచి 19 వరకు ఒక బీజేపీ నాయకుడికి శాసనమండలి సభ్యత్వం ఇస్తే ఆయన రోజు తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడిని వ్యక్తిగత విమర్శలు చేయడం ప్రారంభించాడు. ఆ విధంగా ఈరోజు ఎవరైనా బీజేపీ వాళ్ళు తెలుగుదేశం పార్టీని కానీ జనసేనను కానీ విమర్శిస్తే భారతీయ జనతా పార్టీ వాళ్ళని పార్టీ నుంచి బయటకు పంపడానికి రంగం సిద్ధం చేసుకుంది. 3 పార్టీలు ఒకటే చెప్తున్నారు, మిత్రపక్షంలో ఉండే నాయకులను కానీ వాళ్ళ విధానాలు కానీ విమర్శించినా వ్యక్తిగత విమర్శలు చేసినా మీరు పార్టీలో ఉండే అర్హత కోల్పోతారని చెప్పి 3 పార్టీల నాయకులు దృఢంగా స్థిరంగా ఒకే నిర్ణయంపై ఉన్నారు. తంపులు పెడతారని తెలుసు, అభిప్రాయ భేదాలు సృష్టిస్తారని తెలుసు, లోకేష్ని ఆకాశానికి ఎత్తేయాలని కొంతమంది అనుకుంటారు. అయినా కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ పీఆర్పీ పార్టీ పెట్టినప్పుడు 2009లో ఎన్నికల ముందు ఒక 2 సంవత్సరాల ముందు యువరాజ్యంకి అధ్యక్షుడిగా పనిచేశాడు. కనుక ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవులు ఇవన్నీ కూడా కేవలం అభూత కల్పనలే, వాస్తవాలు కాదు. చంద్రబాబు నాయుడు వయసు ఈరోజు 75 ఏళ్ళు, ఇంకా 10 ఏళ్ళు ఆయన గట్టిగా పనిచేయగలడు. భౌతికంగా మానసికంగా ఎందుకు పనిచేయగలుగుతున్నా అంటే ప్రతిరోజు ఆయన యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామం గంట సేపు చేస్తాడు. కనుక ఆయన మెదడు గట్టిగా పనిచేస్తుంది, ఆయన శరీరం, ఆయన ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంది. కనుక ఎవరు కూడా చంద్రబాబు నాయుడు ఆయన ఆఖరి శ్వాస వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండటానికి ఇష్టపడతాడు. కానీ ఆయన ఎవ్వరికీ కూడా చివరికి లోకేష్కి కూడా పార్టీ పగ్గాలు అధ్యక్షుడిగా ఇవ్వడు, ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వడు. ఇవన్నీ కూడా అభూత కల్పనలు మాత్రమే. ఎవ్వరు కూడా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ పన్నిన కుట్ర కొన్ని ఛానల్స్ ఉద్దేశపూర్వకంగా ఊదరగొడుతున్నాయి. ఇదేదో కథ బాగున్నదని చెప్పి చాలామంది చూస్తున్నారు. ఇవన్నీ వాస్తవాలు కాదు. నేను చెప్పినవన్నీ కూడా అక్షర సత్యాలని గమనించండి.